హే గైస్, గుడ్ మార్నింగ్. ఒక రిలేషన్షిప్లో మీరు ఎంత ఎఫర్ట్ పెడుతున్నా సరే, లేకపోతే ఎంత కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నా సరే, ఎంత సపోర్ట్ ఇస్తున్నా సరే, అవతల పక్క వ్యక్తి నుంచి మీకు సేమ్ అదే లెవెల్ ఆఫ్ సపోర్ట్ కానీ, లేకపోతే కమ్యూనికేషన్ కానీ, లేకపోతే ఆ రిలేషన్షిప్ అనేది ఎక్కువ కాలం నిలబడదు అనమాట. ఎన్నిసార్లు మీరు ప్యాచ్ వర్క్లు చేసుకున్నా, ఎంత చేసినా సరే అది ఒక అతుకులు బొంతలా తయారవుతుంది తప్పితే మునుపటి పరిస్థితికి ఎప్పుడు కూడా వెళ్ళదన్నమాట. సో కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఈ సిచ్యువేషన్స్లో ఏమంటే ఎస్పెషల్లీ చెప్పాలంటే టీనేజర్స్ కానీ లేకపోతే ఎర్లీ 20s ఉన్న వాళ్ళు కానీ చాలామందిని మీట్ అవుతుంటారు రోజు. మీట్ అయిన ప్రతి వాళ్ళతోటి కూడా ఈ రిలేషన్షిప్ అనేది చాలా ముందుకెళ్తుందేమో, లేకపోతే మేము మంచి ఫ్రెండ్స్గా ఉంటామేమో అని చెప్పి చాలా అనుకుంటుంటారు. పాపం తెలియకుండా అమాయకంగా ఉంటారు. ఆ ఏజ్లో చాలామంది అమాయకంగా ఉంటారు, చాలా తెలియదు అనమాట. సో దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని కొంతమంది ఏమంటే వాళ్ళ అవసరమైనంత వరకు కూడా వాళ్ళని వాడుకుని తర్వాత వదిలేస్తూ ఉంటారు. సో వాళ్ళకి తెలియకుండా పాపం వాళ్ళకి నచ్చలేదు కాబట్టి, లేకపోతే వాళ్ళకి నచ్చే విధంగా వీళ్ళు బిహేవ్ చేయలేదు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారేమో, దూరం అవుతున్నారేమో, వీళ్ళని అవాయిడ్ చేస్తున్నారేమో అని చెప్పి చాలా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. బట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి రిలేషన్షిప్స్ చాలా వరకు టెంపరీ ఉంటాయి తప్పితే ఏదో పర్మనెంట్గా చాలా కాలం వెళ్ళేవి ఎక్కడ ఉండవు ఎక్కువ. సో ఈరోజు కొన్ని సైన్స్ చెప్తాను మీకు. సో ఇటువంటి సైన్స్ కనుక మీ యొక్క రిలేషన్షిప్లో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, కాన్స్టెంట్గా రిపీట్ అవుతున్నాయి ఇవన్నీ కూడా అనుకుంటే మాత్రం దయచేసి మీ వైపు నుంచి మీరు ఎఫర్ట్స్ పెట్టడం అయితే తగ్గించేసేయండి అనమాట. ఇవంతా కూడా అవసరం లేదు ఎక్కువ. మీరు దాన్ని పట్టుకుని వేలాడాల్సిన అవసరం అయితే ఎక్కువ లేదనమాట. సో అవేంటి ఒకసారి అయితే తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి కాన్స్టెంట్ నెగిటివిటీ అనమాట. సో అతని వ్యక్తి మన దగ్గరికి వచ్చినప్పుడు, లేకపోతే అతని ప్రెజెన్స్లో మనం ఉన్నప్పుడు ఏమంటే మనం ఎక్కువ స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటాం, యాంగ్జైటీ వస్తూ ఉంటుంది, చాలా నెగిటివ్గా ఉంటుంది అనమాట. మీరు ఏం చెప్పనివ్వండి, ఏం చేయనివ్వండి, అందులో ఆయన ఎప్పుడు కూడా నెగిటివిటీనే ఎక్కువ తీసుకుంటూ ఉంటాడు అనమాట. మీరు ఎంత చెప్పినా సరే వాళ్ళ విధానాలు కానీ, లేకపోతే వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, వాళ్ళ ఆలోచనలతోటి మనకి యాంగ్జైటీ వస్తుంటుంది. బాబు రేపు పొద్దున్న ఏదైనా చేసాడంటే ఎలా అవుతుందో బాబు, ఏం చేస్తాడు ఏంటి, వీడియో ఎంత టాక్సిక్గా ఉన్నాడు అని చెప్పి అనిపిస్తుంటుంది అనమాట. వాట్ ఎవర్ యూ డూ, మీరు ఏం చెప్పినా, ఏం చేసినా, ఎవరితో వెళ్ళినా, ఏం జరిగినా సరే దానిలో నెగిటివిటీని, ఇందులో కూడా నెగిటివిటీ తీయచ్చా, నెగిటివ్ పాయింట్ తీయచ్చా అని చెప్పి మనకే ఆశ్చర్యం వేస్తుంటుంది. సో ఆ విధంగా బిహేవ్ చేస్తుంటారు. సో ఈ నెగిటివిటీ ఎక్కువ అవుతుంది రిలేషన్షిప్లో అంటే మాత్రం దయచేసి మీరు ఫస్ట్ సైన్ కింద దాన్ని అయితే పెట్టుకోండి అనమాట. ఇంకా దీన్ని మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది. సో నెమ్మదిగా అవాయిడ్ చేయాల్సిన పని స్టార్ట్ అయింది అని చెప్పి అర్థం చేసుకోండి. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ట్రస్ట్. మీరు ఏం చెప్పినా, ఏం చేసినా, ఎక్కడ ఉన్నా, ఎవరితో ఉన్నా, ఏం జరిగినా సరే వీళ్ళు మిమ్మల్ని నమ్మరనమాట. ప్రతిదీ కూడా క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటారు. మీరు ఏదైనా బయటకు వెళ్ళాము, ఎవరితోనా వెళ్ళామని చెప్తే అవునా వాళ్ళతో వెళ్ళామని చెప్పి వాళ్ళ ఫోన్ చేసి కనుక్కోవడం నిజమే కాదా అని చెప్పి, లేకపోతే మీరు ఏదైనా చేసిన పని ఏదైనా ఉంటే అక్కడ ఉన్న వాళ్ళతోటి ఫోన్ చేసి కనుక్కోవడం, ప్రతిదీ కూడా డబుల్ చెక్ చేసుకుంటూ ఉంటారు అనమాట. మీరు ఏ మాట చెప్పినా నమ్మరు. నమ్మకపోగా పైగా మనల్ని ఎత్తిపొడుస్తూ మాట్లాడుతూ ఉంటారనమాట. అవునా సర్లే, నాకు మాత్రం ఏం చెప్తారులే, నాకు నీ మీద నమ్మకం లేదు అని చెప్పి డైరెక్ట్గానే అడుగుతుంటారు మనల్ని. సో ఇదేమంటే ఒక టాక్సిక్ రిలేషన్షిప్కి ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో ఇటువంటి ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు అవాయిడ్ చేయాల్సిన పని అయితే స్టార్ట్ అయిందని చెప్పి మీరైతే అర్థం చేసుకోండి. లేకపోతే అట్లీస్ట్ మీ వైపు నుంచి ఎఫర్ట్ పెట్టడం అయితే తగ్గించేసాను అనమాట. ఆ రిలేషన్షిప్ ఎక్కువ కాలం నిలబడదు. ట్రస్ట్ లేని చోట ఏ రిలేషన్షిప్ కూడా ఉండదు అనమాట. సో ఇది సెకండ్ పాయింట్. థర్డ్ వచ్చేసి వన్ సైడెడ్ ఎఫర్ట్. ఎప్పుడు గుర్తుపెట్టుకున్నాం, మనం చెప్పుకున్నాం కదా, ఈ ఎఫర్ట్ మీరు ఏదైతే పెడతారో ఎఫర్ట్, లేకపోతే ఆ బంధం నిలబడాలి, ముందుకు వెళ్ళాలి అని చెప్పి మీరు పడే ఆ తాపత్రయం ఏదైతే ఉంటుందో, ఆ తపన ఏదైతే ఉంటుందో అది అవతల పక్క వ్యక్తి నుంచి కూడా ఎప్పుడు ఉండాలన్నమాట. ఎప్పుడు మీరే ట్రై చేస్తూ, ఎప్పుడు మీరే సాక్రిఫైజెస్ చేస్తూ, లేకపోతే ఎప్పుడు మీరే మారుతూ, లేకపోతే ఎప్పుడు వాళ్ళ తగినట్టుగా, లేకపోతే వాళ్ళ తగ్గట్టుగా, వాళ్ళ ఆలోచన తగ్గట్టుగా మీరే మారుతూ ప్రతిదీ కూడా మీరే చేస్తుంటే ఖచ్చితంగా మీరు ఆలోచించండి, వాళ్ళకి ఏదో మీరు ఒక సర్వెంట్లా తయారవుతారు తప్పితే అదొక రిలేషన్షిప్లో, ఒక హెల్దీ రిలేషన్షిప్కి అయితే ఎగ్జాంపుల్ అయితే కాదనమాట. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు మీరు ఆ యొక్క బంధం నిలబడడానికి అనేది ఇరువైపుల నుంచి ఉండాలి తప్పితే ప్రతిదీ మీరే చేస్తుంటే, లేకపోతే మీరు ఏదైనా ఒక భార్యాభర్తలు బంధమై ఉన్నారు, ఒక భర్త ఇర్రెస్పాన్సిబుల్గా ఉండి ఓన్లీ భార్య మాత్రం అన్ని పనులు చేస్తుంటే ఎంతకాలం ఆవిడ మాత్రం చేయగలుగుతారు? చెప్పడానికి ట్రై చేయాలి, 100% ట్రై చేయాలి. చేసిన తర్వాత ఇంకా లేదు, అవతల పక్క వ్యక్తి నుంచి కనీసమైన సపోర్ట్ కూడా రావడం లేదు, నా వల్ల కావడం లేదంటే మాత్రం ఎంతవరకు ఎవరన్నా తీసుకోగలుగుతారు? మీరు ఆలోచించండి ఒకసారి. సో ఆ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అన్న ఆలోచన, తపన ఇరు వ్యక్తుల మధ్యలో ఉంటే, వాళ్ళకు ఉంటేనే ఖచ్చితంగా ఏ రిలేషన్షిప్ అయినా సరే బాగుంటుంది తప్పితే ఏదో ప్రతిసారి ఒకళ్ళే ఎఫర్ట్ పెడుతున్నారంటే మాత్రం ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవ్వదు అనమాట. ఇది థర్డ్ పాయింట్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి డిస్రెస్పెక్ట్ అనమాట. మిమ్మల్ని ఎక్కువ అవమానించే విధంగా మాట్లాడడం, లేకపోతే నలుగురు మధ్యలో మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం, చులకనగా మాట్లాడడం, మీకేం తెలీదు, మీకేం తెలిసి ఇదంతా కూడా ఇవన్నీ మేము చేసే పనులని చెప్పి చులకనగా మాట్లాడడం, లేకపోతే తీసి పారేసే విధంగా మాట్లాడడం, సూటుపుట్టి మాటలతో అందరి ముందర కూడా కొద్దిగా అవమానించేలా మాట్లాడే, ఇలాంటివి ఎక్కువ చేస్తుంటారు అనమాట. ఇది ఎక్కువ ఏమంటే వాళ్ళకి ఇన్సెక్యూరిటీని కప్పిపుచ్చుకోవడానికి ఇది ఒక మార్గంలో వాళ్ళు చూస్తూ ఉంటారు అనమాట ఎప్పుడు కూడా. సో ఇటువంటి
బిహేవియర్ కనుక వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తున్నారు, కాన్స్టెంట్గా రిపీట్ అవుతుంది, అది ప్రతిసారి రిపీట్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా సరే నలుగురిలోకి దాన్ని అయితే చిన్నగా చూడడానికి వాళ్ళు చూస్తున్నారు అన్నప్పుడు మాత్రం మీరైతే దయచేసి దాన్ని అయితే ఒక సైన్లో అయితే అర్థం చేసుకుంటారు అనమాట. సో ఖచ్చితంగా ఎక్కువ కాలం అటువంటివి ఉండం. ఇది వన్ ఆఫ్ ద రీజన్స్ అనమాట. ఎందుకంటే రిలేషన్షిప్ పాడవడానికి ఇది ఒక వన్ ఆఫ్ ద రీజన్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు ఎంత వాల్యూ అయితే ఉంటుందో అవతల ఒక వ్యక్తి కూడా అంతే వాల్యూ ఉంటుంది కదా. వాళ్ళని తక్కువ చేయడానికి మీకు ఏ రైట్ ఉంది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇటువంటివి ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయదు. ఇటువంటి ఫస్ట్ టైం మీరు ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఏమంటే వాళ్ళకి ధైర్యంగా చెప్పండి, ఇట్లా చేయడం తప్పు, నన్ను తక్కువ చేసి మాట్లాడడం తప్పు, నా తప్పు లేనప్పుడు ఎందుకు అట్లా మాట్లాడతాం అని చెప్పి మీరైతే చెప్పడానికి ట్రై చేయండి తప్పితే వీటిని అయితే అసలు ఎంకరేజ్ చేయొద్దు అనమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అబ్యూస్ చేయడం. ఈ అబ్యూస్ చేయడం అనేది మిమ్మల్ని ఫిజికల్గా చేస్తున్నారా, ఎమోషనల్గా చేస్తున్నారా, లేకపోతే మెంటల్గా చేస్తున్నారా, ఇవన్నీ పక్కన పెడితే అసలు అబ్యూస్ చేయడమే తప్పు అనమాట. ఏ ఫామ్లో చేసినా అబ్యూస్ చేయడం అనేది చాలా తప్పు. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎలా చేసినా సరే ఒక్కసారి కనుక అది కంటిన్యూ అయిందంటే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మనం ఒకసారి లొంగిపోయామంటే ఖచ్చితంగా అది మళ్ళీ చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళకి మీ యొక్క వీక్నెస్ తెలుసు. మిమ్మల్ని ఏ విధంగా అబ్యూస్ చేసినా సరే మీరు బయటకు వెళ్ళి ఎవరితోనే చెప్పలేరు అని చెప్పి వాళ్ళు కనుక ఆ విషయం కనుక్కున్నారంటే ప్రతిసారి అదే చేస్తూ ఉంటారనమాట. సో ఇటువంటి అబ్యూస్ అనేది స్టార్ట్ అయింది ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మాత్రం మీరు దయచేసి ఏమంటే దాని ఒక సైన్ కింద భావించి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడం మానేసండి అనమాట. ఒక భార్యాభర్తల బంధంలో మనం ఎన్ని పొరపాట్లు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఎవరో ఒకళ్ళు కూర్చొని మాట్లాడడానికి ఎవరో పెద్దలు ఉంటారు, సంథింగ్ ఏదైనా వాళ్ళు చేసుకుంటారు. బట్ ఈ ఫ్రెండ్షిప్స్ కానీ లేకపోతే మీరు ఏదైనా రిలేషన్షిప్లో ఉన్నారు, ప్రేమలో ఉన్నారు, సంథింగ్ ఇట్లాంటి వాటిలో కనుక ఇటువంటి నోటీస్ చేస్తానంటే దయచేసి చెప్తున్నాను, ఎవరైతే కొద్దిగా యంగ్ ఏజ్లో ఉంటారో వాళ్ళకి చెప్తున్నాను అనమాట. సో ఇటువంటివి అయితే ఇప్పుడు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అటువంటి వాటి వల్ల మీకు పైసా ఉపయోగం ఉండదు తప్పితే మీరే ఎక్కువ బాధపడుతూ ఉంటారు, ట్రైన్ అయిపోతూ ఉంటారు అనమాట. ఇవన్నీ టెంపరీ రిలేషన్షిప్స్ కానీ పరిగణించండి అనమాట. ఒక భార్యాభర్తల రిలేషన్షిప్ వేరు, అదొక చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి ఎవరైనా ఒక పెద్దలు ఎవరైనా పెట్టుకుని మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇటువంటి వాటిలో అటువంటి అవకాశం ఉండదు మీకు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడానికి అయితే ట్రై చేయండి అనమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. మనం చెప్పుకున్నాం కదా, ఆ రిలేషన్షిప్ నిలబడడానికి కూర్చొని మాట్లాడుకుందాము, లేకపోతే నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు అని చెప్పినప్పుడు అవతల పక్క వ్యక్తి కూడా సేమ్ అటువంటి కమ్యూనికేషన్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయగలగాలి. అట్లీస్ట్ మాట్లాడడం కన్నా రెడీగా ఉండాలి. అలా కాకుండా ప్రతిదీ అవాయిడ్ చేస్తూ మీరు ఎన్నిసార్లు ట్రై చేస్తున్నా సరే అవాయిడ్ చేస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోండి, మాట్లాడటానికే రెడీగా లేనప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ ఆ రిలేషన్షిప్ మీద చూపించే రెస్పాన్సిబిలిటీ ఏ విధంగా ఉంటుంది, ఫ్యూచర్లో ఆ రిలేషన్షిప్ అనేది ఎలా సస్టైన్ అవుతుంది, ఇవి మీరు ఆలోచించండి అనమాట. సో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా సరే ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఏదైనా గొడవ వచ్చింది, సంథింగ్ ఏదో ఇష్యూస్ ఏవో వచ్చాయి, కూర్చొని మాట్లాడుకోవాలి కదా. కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా టైం లేనటువంటి వ్యక్తి రేపొద్దున మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చి అది సాల్వ్ చేస్తారా, లేకపోతే కష్టంలో పాలు పంచుకుంటారని చెప్పి ఏంటి నమ్మకం? సో ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. కమ్యూనికేషన్ ఎప్పుడు కూడా రెండు వైపుల నుంచి ఉండాలన్నమాట. సో అలా ఉంటేనే ఏదైనా సరే బాగుపడుతుంది, అట్ ద సేమ్ టైం ఫ్యూచర్లో చాలా బాగుంటుంది అనమాట. సో ఇది ఒక పాయింట్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫీలింగ్ డ్రైన్డ్. మీరు అలసిపోతారు, ఇంకా మీరు మానసికంగా కానీ లేకపోతే ఫిజికల్గా కానీ వాళ్ళతో అలసిపోతారనమాట. ఒక డ్రైనేజ్ అయితే అయిపోతుంటుంది మనకి, మన ఎనర్జీ అంతా ఖర్చు అయిపోతుంటుంది అనమాట. అంతే తప్పితే మీరు ఎంత చేసినా ఎంత ఎఫర్ట్ పెట్టినా అవతల ఒక వ్యక్తి నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాదనమాట. ప్రతిదీ మీరే చేయాలి, ప్రతి దాంట్లో మీరే కాంప్రమైజ్ అవ్వాలి, ప్రతి దాంట్లో ఏదైనా కష్టమైన పని ఉంటే మీరే చేయాలి. ఇటువంటివి కనుక మీరు ఫేస్ చేస్తున్నారు, అది ఫ్రెండ్షిప్ కానీ లేకపోతే మీరు ఏదైనా ప్రేమలో ఉన్నారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా చేస్తున్నారంటే దయచేసి దాని మీద ఎక్కువ ఎఫర్ట్ పెట్టడానికి ట్రై చేయొద్దు. అది ఎక్కువ కాలం నిలబడదు అనమాట. ఇవన్నీ కూడా ఏదో అవసరాల గురించి ఏర్పడిన స్నేహాలు తప్పితే మిమ్మల్ని ఏదో తర్వాత ఎక్కువ లాంగ్ టైం సస్టైన్ అయ్యే ఫ్రెండ్షిప్స్ ఏవి కాదనమాట ఇవన్నీ కూడా. సో ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి లాస్ ఆఫ్ ఐడెంటిటీ అనమాట. అవతల పక్క వ్యక్తిని మెప్పించడానికి లేకపోతే వాళ్ళని ప్లీజ్ చేయడానికి ఈ క్రమంలో మిమ్మల్ని మీరే కోల్పోతారు, మీ వ్యక్తిత్వాన్ని మీరే కోల్పోతారు. వాళ్ళకి తగ్గట్టుగా, వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగా మీరు ప్రతి మూమెంట్లో మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకుంటుంటారు అనమాట. సో ఈ క్రమంలో ఏమంటే మీరు ఫస్ట్లో ఎలా ఉండేవారు ఇప్పుడు అలా ఉండరు అనమాట. మీకే అనిపిస్తుంటుంది, అరే నేను ఎవరికి ఎలా లేను కదా, ఇప్పుడేంటి ఎలా ఉందని చెప్పి మీకే అనిపిస్తుంటుంది అనమాట. ఏంటి ఆ వ్యక్తి గురించి నేను ఎంత మారిపోయానా, ఇంత మారినా సరే అవతల పక్క వ్యక్తి నన్ను గుర్తించట్లేదా, నాకు మినిమం కట్టసి చూపించట్లేదు అని చెప్పి మీకే అనిపిస్తుంది అనమాట. సో అంతవరకు వెళ్ళకముందే ఇటువంటి లక్షణాలు మీరు కాన్స్టెంట్గా మీరు చూస్తున్నారు అవతల పక్క పర్సన్లో. ఎంత మీరు ట్రై చేస్తున్నా సరే మీకైతే మినిమం సపోర్ట్ రావడం లేదని చెప్పి మీరు ఎప్పుడైతే గ్రహిస్తారో అప్పటి నుంచి అయితే మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడం అయితే మానేయండి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా అప్ టు 24 లేకపోతే 23 వరకు వచ్చేంత వరకు కూడా ఇవన్నీ కూడా చాలా టెంపరీ అనమాట, చాలా తక్కువ, ముందుకు వెళ్ళేవి చాలా తక్కువ అనమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత చాలా మంచి రిలేషన్షిప్స్ వస్తాయి. సో వాటిని మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకునే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. బట్ ఎప్పుడైతే మీరు ఇటువంటి లక్షణాలు అబ్జర్వ్ చేస్తున్నారో దయచేసి ఏమంటే అంత పట్టుకుని వేలాడడం అనేది కరెక్ట్ కాదని చెప్పి నాకు ఒపీనియన్. అలా కాకుండా మీకు ఏమైనా వేరే అభిప్రాయం ఉందంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.